గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ధర డిమాండ్ వ్యాకోచత్వం కొలిచే పద్ధతులు మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ప్రైస్ డిమాండ్ ఎలాస్టిసిటీ గురించి తెలుసుకుందాం. ముందుగా డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ధరలో వచ్చిన అనుపాత మార్పుకు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పుకు మధ్య గల సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం అంటాము. డిమాండ్ సూత్రం కేవలం ధరలో మార్పు వలన డిమాండ్లో మార్పు వస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది, కానీ ధరలో మార్పు వలన డిమాండ్లో ఎంత మార్పు వస్తుందనే విషయాన్ని తెలియజేయదు. అలా ధరలో వచ్చిన అనుపాత మార్పు వలన డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి మనకు డిమాండ్ వ్యాకోచత్వం భావన ఉపయోగపడుతుంది. డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి మనం ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము. ఈటా పి ఈజ్ ఈక్వల్ డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు బై ధరలో వచ్చిన అనుపాత మార్పు. డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పును తెలుసుకోవడానికి మనం డిమాండ్లో మార్పును డిమాండ్ పరిమాణం చేత భాగిస్తాం. దాంతో మనకు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు తెలుస్తుంది. ఇక ధరలో వచ్చిన అనుపాత మార్పును కనుగొనడానికి ధరలో మార్పును ధర చేత భాగించడం వలన ధరలో వచ్చిన అనుపాత మార్పు తెలుస్తుంది. ఈటా పి ఈజ్ ఈక్వల్ డెల్టా క్యూ బై క్యూ డివైడెడ్ బై డెల్టా పి బై పి. వీటిని అడ్డగుణకారం చేస్తే మనకు డెల్టా క్యూ బై క్యూ ఇంటూ పి బై డెల్టా పి వస్తుంది. ఇది మరొక విధంగా రాసినట్లయితే డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూ. ఇక ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతుల గురించి తెలుసుకుందాం. మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ప్రైస్ డిమాండ్ ఎలాస్టిసిటీ. ఇక్కడ ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి మనకు ప్రధానంగా 3 పద్ధతులను ఉపయోగిస్తాము. వాటిలో మొదటిది మొత్తం ఖర్చు పద్ధతి, టోటల్ అవుట్లే మెథడ్ ఆర్ టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్. రెండవది బిందు వ్యాకోచ పద్ధతి, పాయింట్ మెథడ్. ఇక మూడవది ఆర్క్ పద్ధతి, ఆర్క్ మెథడ్. ఇక నాలుగవది శాతాల పద్ధతి. శాతాల పద్ధతి గురించి మనం ఇంతకుముందే చెప్పుకొని ఉన్నాం కాబట్టి ఈ మూడింటి గురించి చెప్పుకుందాం. మొదటిది మొత్తం ఖర్చు పద్ధతి. మొత్తం ఖర్చు పద్ధతి ఈ పద్ధతిని డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి మార్షల్ ప్రతిపాదించారు. దీన్నే మొత్తం రాబడి పద్ధతి అని కూడా పిలుస్తాము. మొత్తం ఖర్చు పద్ధతిలో మనం మొత్తం ఖర్చును కనుగొనడానికి ధరను డిమాండ్ పరిమాణం చేత హెచ్చవేస్తాం. దానివల్ల మనకు మొత్తం ఖర్చు తెలుస్తుంది. టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ. ఇది వినియోగదారుడి వైపు నుంచి. అదేవిధంగా అమ్మకందారుడు లేదా ఉత్పత్తిదారుడి నుంచి అయితే ఇది కనుక్కోవడానికి ధర ఇంటూ డిమాండ్ను హెచ్చవేయడం ద్వారా మనకు అతనికైతే మొత్తం రాబడి తెలుస్తుంది ఉత్పత్తిదారుడికి. వినియోగదారుని దృష్టి అయితే మొత్తం ఖర్చు తెలుస్తుంది. ఈ పట్టికను పరిశీలించినట్లయితే ఒకసారి పరిశీలిస్తే మొదట ధర 6 రూపాయలుగా ఉంది. అటువంటప్పుడు డిమాండ్ 100గా ఉంది. ధర 6 రూపాయల నుంచి 5 రూపాయలు తగ్గినప్పుడు డిమాండ్ 200కు పెరిగింది. అదేవిధంగా 4 రూపాయలు ఉన్నప్పుడు 4 రూపాయలకు ధర తగ్గినప్పుడు డిమాండ్ 300కు. తర్వాత ఇంకా ధర 3 రూపాయలు తగ్గినప్పుడు 400కు, 2 రూపాయలు తగ్గినప్పుడు 500కు, 1 రూపాయికి తగ్గినప్పుడు 600కు. అంటే ధర తగ్గే కొద్దీ డిమాండ్ పరిమాణం పెరగటాన్ని మనం గమనించవచ్చు. ఇక మొత్తం ఖర్చు, ధరను డిమాండ్ పరిమాణాన్ని హెచ్చవేయడం ద్వారా మొత్తం ఖర్చు తెలుస్తుంది. మొదట ధర 6 రూపాయలు ఉన్నప్పుడు డిమాండ్ పరిమాణం 100గా ఉంది. అంటే ధర ఇంటూ డిమాండ్ పరిమాణం 6 ఇంటూ 100ను హెచ్చవేయడం ద్వారా మనకు 600 అవుతుంది. ఇక 500 ఇంటూ 5 ఇంటూ 200ను హెచ్చవేయడం ద్వారా 1000 వస్తుంది. ఇక 4 ఇంటూ 300 1200 అవుతుంది మొత్తం ఖర్చు. 3 ఇంటూ 400 ఈజ్ ఈక్వల్ 1200. 2 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ టు 1000. 1 ఇంటూ 600 ఈజ్ ఈక్వల్ 600. ఇక మొదట మనం 6 రూపాయలు 5 రూపాయలుగా ఉన్నప్పుడు, అంటే 6 రూపాయల నుంచి 5 రూపాయలకు ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు 600 నుండి 1000కి పెరిగింది. అంటే ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు లేదా మొత్తం రాబడి పెరిగితే అటువంటి స్థితిని మనం సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్ అంటాము. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ 1 కంటే ఎక్కువ.
ఇక ధర రూ. 4 నుంచి రూ. 3 తగ్గినప్పుడు మొత్తం ఖర్చు 1200లో ఎటువంటి మార్పు లేదు. అంటే ధరలో మార్పు వచ్చినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేకపోతే దాన్ని మనం ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటాము. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ 1కి సమానం. ఇక ధర రూ. 2 నుంచి రూపాయికి తగ్గినప్పుడు మొత్తం ఖర్చు 1000 నుంచి 600కు తగ్గింది. అంటే ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు కూడా తగ్గితే దాన్ని మనం సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటాము. ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ 1 కంటే తక్కువ. అంటే ఈ పద్ధతిలో ప్రధానంగా ధర పెరిగినప్పుడు మొత్తం ఖర్చు తగ్గినా లేదా ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు పెరిగినా దాన్ని సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్ అంటాము. ధరలో మార్పు వచ్చినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు రాకపోతే దాన్ని మనం ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటాము. ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు తగ్గటం లేదా ధర పెరిగినప్పుడు మొత్తం ఖర్చు పెరగడం జరిగితే దాన్ని సాపేక్ష అవ్యాకోచ డిమాండ్గా పరిగణిస్తాము. ఇక్కడ చూడండి, ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు పెరిగింది, ఇది సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్. ఇక్కడ ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు తగ్గింది, ఇది సాపేక్ష అవ్యాకోచ డిమాండ్. దీన్ని మనం ఒక పట్టిక రూపంలో పరిశీలిస్తే ఇక్కడ x అక్షం మీద మొత్తం ఖర్చును తీసుకున్నాం, y అక్షం మీద ధరను తీసుకున్నాం. ఇక్కడ ఏ బిందువు నుంచి బి బిందువు వరకు ఈ ఏబి రేఖాఖండంలో ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు ధర పెరిగినప్పుడు మొత్తం ఖర్చు తగ్గింది. ఏ బిందువు నుంచి బి బిందువు వరకు ఇది మనకు సాపేక్ష అవ్యాకోచ డిమాండ్, సాపేక్ష వ్యాకోచ డిమాండ్. ఇక బి బిందువు నుంచి సి బిందువు వరకు చూసినట్లయితే ధర తగ్గినప్పటికీ ధరలో మార్పు వచ్చినప్పటికీ మొత్తం ఖర్చులో మార్పు లేదు, ఇది ఏకత్వ వ్యాకోచ డిమాండ్. ఈటా పి ఈజ్ ఈక్వల్ 1. ఇక ధర తగ్గినప్పుడు మొత్తం ఖర్చు కూడా తగ్గింది. ఈ స్థితిని మనం అంటే సి బిందువు నుంచి డి బిందువు వరకు సాపేక్ష అవ్యాకోచ డిమాండ్. ఇక రెండవ పద్ధతి బిందు వ్యాకోచ పద్ధతి. ఈ పద్ధతిని కూడా డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి మార్షల్ ప్రతిపాదించారు. దీన్నే రేఖాగణిత పద్ధతి అని కూడా పిలుస్తాము. ఈ పద్ధతిలో డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి డిమాండ్ రేఖపై గుర్తించిన బిందువు నుండి x అక్షానికి గల దూరము డివైడెడ్ బై డిమాండ్ రేఖపై గుర్తించిన బిందువు నుండి y అక్షానికి గల దూరము. అంటే ఇక్కడ డిమాండ్ రేఖ గీసి డిమాండ్ రేఖ పైన ఏ బిందువు వద్దనైనా డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి మనకు బిందు వ్యాకోచ పద్ధతి ఉపయోగపడుతుంది. అంటే ఏ బిందువు వద్దనైనా కనుగొనవచ్చు. ఇక్కడ కనుగొనడానికి ప్రధానంగా డిమాండ్ వ్యాకోచత్వం డిమాండ్ రేఖపై గుర్తించిన బిందువు నుండి x అక్షానికి గల దూరం చూస్తాం, దాన్ని y అక్షానికి గల దూరం చేత భాగించడం ద్వారా ఇక్కడ మనకు డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొంటాము. ఇక్కడ OX అక్షంపై డిమాండ్ను తీసుకుంటున్నాం, OY అక్షంపై ధరను తీసుకుంటున్నాం. DD అనేది ఇక్కడ AB అనేది డిమాండ్ రేఖ అనుకుందాం. ఇక్కడ మొదట C బిందువును గుర్తిద్దాం. AB డిమాండ్ రేఖపై C బిందువును గుర్తించాము. ఇక్కడ పరిశీలించినట్లయితే మనకు ఏ బిందువు నుంచి అంటే ఈ డిమాండ్ రేఖ AB డిమాండ్ రేఖ యొక్క మొత్తం పొడవు 4 అంగుళాలు అనుకుందాం. అట్లాంటప్పుడు అంటే C బిందువు నుంచి x అక్షానికి గల దూరము 4 అంగుళాలు, y అక్షానికి గల దూరం 0. అంటే ఇది C బిందువు అనేది y అక్షం మీదనే ఉండటం వల్ల 0 దూరం, అంటే ఎటువంటి దూరం లేదనుకుంటే 4/0. 4/0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్. అంటే C బిందువు వద్ద అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది అని పూర్తి వ్యాకోచ డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక డిమాండ్ రేఖపై D బిందువును గుర్తించాం. ఇక్కడి నుంచి x అక్షానికి గల దూరము 3 అంగుళాలు అనుకుందాం, y అక్షానికి గల దూరము 1 అంగుళం అనుకుందాం. 3/1 ఈజ్ ఈక్వల్ టు 3. 3 అంటే 3 యొక్క విలువ 1 కంటే ఎక్కువ, 1 కంటే ఎక్కువ విలువ ఉంటే అది సాపేక్ష వ్యాకోచ డిమాండ్. 1 కంటే ఎక్కువ ఉన్నదాన్ని మనం సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటాము. అంటే D బిందువు వద్ద సాపేక్ష వ్యాకోచ డిమాండ్ ఉందని అర్థం. ఇక డిమాండ్ రేఖపై మరొక బిందువును ఈ బిందువును గుర్తించాము.
ఈ బిందువు దగ్గర నుంచి x అక్షానికి గల దూరము 2 అంగుళాలు అనుకుందాం. y అక్షానికి గల దూరము 2 అంగుళాలు అనుకుందాం. ఎందుకంటే ఇది మధ్య బిందువు కాబట్టి x అక్షానికి గల దూరం 2 అంగుళాలు, y అక్షానికి గల దూరం 2 అంగుళాలు. 2/2 = 1. డిమాండ్ వ్యాకోచత్వం విలువ ఒకటిగా వస్తే ఇది ఏకత్వ వ్యాకోచ డిమాండ్. ఇక అదేవిధంగా F బిందువును గుర్తిద్దాం. F బిందువు నుండి x అక్షానికి గల దూరం 1 అంగుళం, y అక్షానికి గల దూరము 3 అంగుళాలు అయినట్లయితే 1/3 = 0.3 అవుతుంది. 0.3 అంటే దీని విలువ 1 కంటే తక్కువ. డిమాండ్ వ్యాకోచత్వం విలువ 1 కంటే తక్కువగా ఉంటే దాన్ని మనం సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అని పిలుస్తాము. ఇక ఏబి డిమాండ్ రేఖపై జీ బిందువును గుర్తించాం. జీ బిందువు నుండి x అక్షానికి గల దూరం 0, y అక్షానికి గల దూరం 4 అంగుళాలు అయినట్లయితే 0/4 = 0. అంటే డిమాండ్ వ్యాకోచత్వం విలువ 0 అయినట్లయితే దాన్ని మనం పూర్తి అవ్యాకోచ డిమాండ్ అని పిలుస్తాం. అంటే జీ బిందువు వద్ద పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉంది. అంటే ఇక్కడ డిమాండ్ రేఖపై గుర్తించిన ఏ బిందువు వద్దనైనా డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి ఈ బిందు వ్యాకోచ పద్ధతి ఉపయోగపడుతుంది. బిందు వ్యాకోచ పద్ధతి ఒకవేళ డిమాండ్ రేఖ సరళ రేఖలాగా ఉన్నప్పుడు ఆ విధంగా మనం కనుక్కుంటాం. ఒకవేళ డిమాండ్ రేఖ వక్రరేఖగా ఉన్నట్లయితే మరి అలాంటప్పుడు మనం ఈ బిందు వ్యాకోచ పద్ధతిలో మనము డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి ఇక్కడ డిడి డిమాండ్ రేఖ వక్రరేఖగా ఉంది. ఈ బిందువు వద్ద మనము డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి ప్రధానంగా ఈ బిందువును స్పర్శిస్తూ ఒక రేఖను గీయవలసి ఉంటుంది. ఇక్కడ డిమాండ్ రేఖను స్పర్శిస్తూ ఏబి అనేటటువంటి రేఖను గీయటం జరిగింది. ఇక్కడ ఏబి రేఖను అంటే ఇక్కడ మనకు ఈ బిందువు నుండి x అక్షానికి గల దూరము ఈబి అవుతుంది, y అక్షానికి గల దూరము ఈఏ అవుతుంది. అటువంటప్పుడు డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి డిమాండ్ రేఖపై గుర్తించిన బిందువు నుండి x అక్షానికి గల దూరము బై డిమాండ్ రేఖపై గుర్తించిన బిందువు నుండి y అక్షానికి గల దూరము. అంటే ఇక్కడ డిమాండ్ రేఖపై గుర్తించిన బిందువు నుండి x అక్షానికి గల దూరము ఈబి బై డిమాండ్ రేఖపై గుర్తించిన బిందువు నుండి y అక్షానికి గల దూరము ఈఏ అంటే ఈబి బై ఈఏ అవుతుంది. ఇక్కడ ఈఏ 2 అంగుళాలు అనుకుందాం, ఈబి 2 అంగుళాలు అనుకుందాం. 2/2 = 1 అంటే ఏకత్వ వ్యాకోచ డిమాండ్. ఈ విధంగా మనం బిందు వ్యాకోచ పద్ధతిలో ఏ బిందువు వద్దనైనా మనం డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ఇక 3వ పద్ధతి ఆర్క్ పద్ధతి. ఇక్కడ x అక్షం మీద డిమాండ్ తీసుకుంటున్నాం, y అక్షం మీద ధరను తీసుకుంటున్నాము. డిడి డిమాండ్ రేఖ వక్రరేఖగా ఉంది. ఆర్క్ పద్ధతిలో ప్రధానంగా ఏ 2 బిందువుల మధ్యనైనా డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి ఆర్క్ పద్ధతిని ఉపయోగిస్తాము. ఉదాహరణకు ఇక్కడ మొదట ధర ఓపీగా ఉన్నప్పుడు డిమాండ్ ఓఎంగా ఉంది. అక్కడ డిమాండ్ రేఖపై ఏ బిందువు వద్ద డిమాండ్ మనం గుర్తించాము. ఇక డిమాండ్ రేఖపై బి బిందువు వద్ద ఇక్కడ ధర ఓపీ1గా ఉంది, డిమాండ్ ఓఎం1గా ఉంది. ఇక్కడ ఏబి బిందువుల మధ్య డిమాండ్ వ్యాకోచత్వాన్ని గుర్తించడానికి ఆర్క్ పద్ధతిని ఉపయోగిస్తాం. బిందు వ్యాకోచ పద్ధతిలో ఏ బిందువు వద్ద అయినా డిమాండ్ వ్యాకోచత్వాన్ని గుర్తించడానికి బిందు వ్యాకోచ పద్ధతి ఉపయోగపడితే ఏవైనా 2 బిందువుల మధ్య డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి ఆర్క్ పద్ధతి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి సమాచార లభ్యత లోపం వలన ఏవైనా 2 పరిస్థితుల మధ్య మనం డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి మనకు ఆర్క్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏబి బిందువుల మధ్య దూరాన్ని మనం ఆర్క్ అని పిలుస్తాము. డిమాండ్ రేఖపై 2 బిందువుల మధ్య లేదా డిమాండ్ సమాచారం అసంపూర్తిగా ఉన్నప్పుడు డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారని చెప్పుకున్నాం. ఇక్కడ ఈటా P డిమాండ్లో మార్పు బై పాత డిమాండ్ ప్లస్ కొత్త డిమాండ్ డివైడెడ్ బై
ధరలో మార్పు బై పాత ధర ప్లస్ కొత్త ధర. ఇక్కడ చూడండి, మొదట డిమాండ్లో మార్పు డెల్టా ఎం, అట్నే ధరలో మార్పు డెల్టా పి. ఇక్కడ మనం దీన్ని కనుక్కోవడానికి ఈటా పి ఈజ్ ఈక్వల్ డెల్టా ఎం బై ఎం ప్లస్ ఎం1 డివైడెడ్ బై డెల్టా పి బై పి ప్లస్ పి1 అనే సూత్రాన్ని ఉపయోగించి మనం ఆర్క్ పద్ధతిలో డిమాండ్ వ్యాపకత్వాన్ని కనుక్కుంటాము. ఈ విధంగా ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతిలోనైనా లేదా 4వ పద్ధతి అయినటువంటి శాతాల పద్ధతి ద్వారానైనా మనం డిమాండ్ వ్యాపకత్వాన్ని కనుగొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది